సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారం ముగించే సమయం ఆసనమైంది. వచ్చే వారం కీలక పర్యటన చేయబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ నెల 14న లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. అలాగే ఇదే నెల 23వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. అంటే అదే రోజు నుంచి నామినేషన్లు కూడా దాఖలు చేస్తారు. ఇక నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ అంటే వచ్చే నెల 16వ తేదీన పోలింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీలు ఎట్టి విధంగా కార్యాచరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాయని అప్డేట్స్ మనం తెలియజేయడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం ఏపీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే, అంటే ఇప్పుడే కాదు గత 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ హీట్ అనేది మనకు కనిపిస్తోంది. ఎప్పుడు ఏదో ఒక అంశం తెర మీదకి రావడం, దానికి తోడు విజయవాడ అనేది చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అనేది అక్కడ చాలా మెయిన్ ఇష్యూగా ఉంది కాబట్టి. సో ఏ రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు క్యాండిడేట్ సంబంధించి? గుడ్ మార్నింగ్ ఆశ. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు, తేదీలకు సంబంధించినటువంటి వ్యవహారాలతో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 23న జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం రాజకీయంగా కూడా తీవ్రతర చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు రోజు జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఏదైతే ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే సిద్ధం చేయాలన్నటువంటి ఒక సంకేతాన్ని ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లకు అందింది. ఈ వ్యవహారం పూర్తిగా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఉండాలన్నటువంటి ఒక ఆదేశాలు కూడా విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోడౌన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తిరిగి ఓటింగ్ కి సిద్ధం చేసేందుకు వాటి సర్వీసింగ్ కానీ ఇతరత్రా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులు ఖరారైన తొలి విడతగా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు కూడా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు కూడా సమావేశమయ్యారు. ఉండవల్లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులు అంశం ఒక ప్రధాన కేంద్రం అయితే, ఇంకోవైపు పొత్తులకు సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చిన తర్వాత, తొలి జాబితా ప్రకటించిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, టీడీపీలో అసంతృప్తులు ఎలా ఉన్నాయి, జనసేనలో ఉన్నటువంటి ఆశావాహులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయి అన్న దానిపైన కూడా ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఇంకోవైపు మరో జాబితాలో పూర్తి స్థాయిలో జాబితాని విడుదల చేయాలనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు గన్నవరం విమానాశ్రయం నుంచి. అక్కడి నుంచి కూడా ఒక క్లారిటీ వస్తే కనుక పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లేటువంటి ఛాన్స్ కూడా ఉందన్నటువంటి ఒక ప్రచారం పొలిటికల్ చట్టాస్త్రం నడుస్తుంది. ఇదంతా కూడా కోలికి వస్తే కనుక రెండో జాబితాలో విడుదలయ్యేటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ ని పూర్తిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే 1, 2 జాబితాల్లోనే పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు, ఇంకోవైపు పొత్తుల విషయంలో జనసేన, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు బహిరంగంగా కనిపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసామాట. ఇప్పుడు ఈ వ్యవహారం పైనే మరోవైపు ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ, పోలింగ్ కి సంబంధించినటువంటి తేదీలు, నామినేషన్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎన్నికల సంఘం కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఏదైతే టీడీపీ అదేవిధంగా వైసీపీ పోటాపోటీగా ఇచ్చినటువంటి ఎన్నికలకు సంబంధించి ఓట్లకు సంబంధించినటువంటి పోటాపోటీకి సంబంధించినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు మీద ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ చేస్తోంది. ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం వెనుకాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో అటు ఉద్యోగుల్లో కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. కొంతవరకు ఆందోళన గురి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు రాజకీయ పార్టీలు కూడా దొంగ ఓట్లు కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి అవకతవకల మీద పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. టీడీపీ నుంచి దొంగ ఓట్లు నమోదవుతున్నాయనేటువంటి ఒక అభియోగాన్ని వైసీపీ లేవనైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా వైసీపీ, టీడీపీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఈసీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఇదే తరుణంలో టీడీపీ కూడా అదే ఓట్ల నమోదుకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం పైన అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను కేంద్రంగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతుంది. అందులో భాగంగానే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన కూడా వైసీపీ అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి
ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే దొంగ ఓట్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియ జరిగిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు ఇప్పటికే టీడీపీ బీజేపీలు టీడీపీ వైసీపీ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే సందర్భంలో బీజేపీ కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అధికార పార్టీని కేంద్రంగా చేసుకుని టార్గెట్ గా చేసుకుని స్వయంగా పురంధేశ్వరి కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి విధానాన్ని వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశంపైనే ఎన్నికల సంఘం చుట్టూ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో అటు దొంగ ఓట్లను నిర్మూలించడం, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయడం, నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ, పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే 2 నెలల పాటు దాదాపు 50 రోజుల పైన జరిగేటువంటి ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొంతవరకు ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా పరిస్థితులను అదుపు తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పటికే కేంద్రంలో నుంచి ప్రత్యేక బలగాలను కూడా రంగంలో దింపినటువంటి నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఏపీ ఎలక్షన్స్ ఎప్పుడు రాబోతున్నాయని? అధికార ప్రతిపక్షాలు కూడా మనకి 100 రోజులు గడువు ఉన్నప్పటి నుంచి డెడ్ లైన్ చెప్తున్నారు. ఇంకా 100 రోజులు మాత్రమే సమయం ఉంది అంటూ అధికార పార్టీ ప్రతి సభలో రాకదిలేరా సభలో కానీ లేదంటే ఇరు పార్టీల నాయకులు పొత్తులో భాగంగా ఉన్నటువంటి 2 పార్టీలు సభలు సమావేశాల్లో కానీ 50 రోజులు 40 రోజులు టైం అని. సో అనుకున్నటువంటి సమయం రానే వచ్చింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నగారా మోగించే సమయం మనకు కనిపిస్తోంది. ఏప్రిల్లో 16వ తేదీన ఏపీలో పోలింగ్ జరగబోతుంది అనేది. సో దీనికి సంబంధించి ఇంకా 2 అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎక్కడ మనకి అనౌన్స్ చేయలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా 3 పార్టీల గురించి మాట్లాడుకుంటున్నాం, 3 ప్రతిపక్షాల గురించి. కానీ కాంగ్రెస్ కూడా ఆఫ్టర్ వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలు అది కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ కట్ గా విమర్శిస్తూ అధికార పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభావం, దానికి తోడు వైఎస్ షర్మిల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కూడా ఒక అంశంగా మనకు కనిపిస్తుంది. దానికి తోడు వివేక హత్య కావచ్చు, గతంలో చేసినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ విమర్శలు సంధిస్తూ ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ లో కూడా మొత్తంగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల్లో మెయిన్ గా కాంగ్రెస్ ప్రభావం కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి బీజేపీకి సంబంధించి టీడీపీ జనసేన పొత్తుల భాగంగా ముందుకెళ్తుందా? ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది, కానీ జనసేన టీడీపీతో కలిసి తొలి జాబితా కూడా రిలీజ్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి బీజేపీకి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది, అసెంబ్లీకి సంబంధించి ఎన్ని, లోక్సభకు సంబంధించి ఎన్ని సీట్లను డిమాండ్ చేస్తుంది, ఈ పొత్తు ఎప్పుడు క్లారిటీ రాబోతుంది అనేది 1-2 రోజుల్లో మనకి తెలిసే ఛాన్స్ అయితే ఉంది. మనతో పాటు జనసేన నాయకులు అధికార ప్రతినిధి రేఖ లక్ష్మణరావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం లక్ష్మణరావు గారు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కూడా టైం మనకు తెలుస్తోంది. ఏప్రిల్ 16వ తేదీన పోలింగ్ కూడా జరగబోతుందని. మీకు ఏదైతే 24 సీట్లు కేటాయించడం జరిగింది, 175 నియోజకవర్గాలకు సంబంధించి 4 మీరు అనౌన్స్ చేశారు, 5 మిగతా 19 నియోజకవర్గాలు హోల్డ్ లో పెట్టించారు. బీజేపీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ముందడుగు వేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా టైం తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు మేడం, ఖచ్చితంగా రేపు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరుగుతోంది. ఈ రోజున చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారండి. 2వ విడత ఏదైతే మరి ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి, అలాగే బీజేపీతో పొత్తు మాట్లాడడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్లారు. రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూడా రేపు మరొక 40 రోజుల్లో ఎన్నికల బరిలో నిలబడుతున్నాయి. ఖచ్చితంగా మేమైతే ఆశించామో 24 సీట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటిస్తుంది. బీజేపీ నుంచి మరి ఖచ్చితత్వమైన అయినటువంటి హామీ కూడా వస్తుంది. బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఎన్ని అంటే బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతూ ఉంది. 6 ఎంపీ సీట్లు, అలాగే 15 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీనిపై ఒక ఏదైనా స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అండి. ఏదైతే 24 అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు, అప్పటికప్పుడే ఒక 5 నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు, కానీ మిగతా హోల్డ్ లో పెట్టించారు పవన్ కళ్యాణ్. అది బీజేపీ కోసం వెయిటింగ్ అయినా, ఎందుకంటే ఎక్కడ ఏ నియోజకవర్గాలు అడుగుతుందో తెలియదు కాబట్టి హోల్డ్ లో పెట్టుకుంటారా? మరోపక్క బీజేపీ కూడా ఎక్కడ
అంటే అమిత్ షా చెప్పినప్పటికీ కూడా పొత్తులు కలుస్తాయి, కొన్ని పార్టీలు కలుస్తాయని చెప్తున్నప్పటికీ మనకు వాస్తవ పరిస్థితులు ఏం కనిపించట్లేదు. మేము 175 నియోజకవర్గాలు కూడా మా బలాన్ని నిరూపించుకోవడానికి ముందుకెళ్తున్నామంటుంది బీజేపీ. మరి ఎక్కడ సఖ్యత? ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది 2 days లోనైనా? ఆశా గారు, ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి 24 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీతో సంబంధం 24 ఏమిటి అనేది క్లారిటీ లేదు కదా. 19 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న, అక్కడ మీ అధ్యక్షుడు పోటీ చేసిన నియోజకవర్గం కూడా అనౌన్స్ చేయలేదు ఆ రోజు. సార్, ఇక్కడ మా ఆశా గారు ఒక వ్యూహం దాగుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ సీటుని కానీ అనౌన్స్మెంట్ చేస్తే ముందుగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలాట్మెంట్ ఇప్పుడు మన ఏదైతే మరి భీమవరంలో గాజువాకలో చేశారో అటువంటి రాదంతం చేస్తారు, లేదా అటువంటి భయంతో అక్కడ సృష్టించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారని కొంచెం జాప్యం జరుగుతుందండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో చాలా క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుగానే అక్కడ కార్యకర్తలకి ముందుగానే ఇంటర్నల్ గా చెప్పడం జరిగిందండి. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా లక్ష్మణ్ రావు గారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తున్నారు ఏంటంటే. ఓకే, అఫీషియల్ గా బయటికి చెప్పకపోయినా మీరు మాతో మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తున్నారు మీకు క్లారిటీ ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఒక నియోజకవర్గమా 2 నియోజకవర్గాల? గతంలో మాదిరిగా 2 నియోజకవర్గాల్లో పోటీ దిగుతారా 2019 మాదిరిగా? లేదు, ఈసారి సింగిల్ గా ఒక నియోజకవర్గంలోనే ఫోకస్ చేయబోతున్నారా? మీకైతే క్లారిటీ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓకే, ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడానికి అన్ని శక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు కోడేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ఎక్కడైతే తన సామాజిక వర్గం బలంగా ఉందో, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి కిందసారి ఓడించామని ఒక సింపతి ఇప్పుడు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. జనసేన పార్టీ నుంచి ఒక 24 మంది ఎమ్మెల్యేలను మనం అసెంబ్లీకి పంపిస్తే జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటే ఏదైతే హామీలు ఇచ్చారో టీడీపీ కూడా జనసేన టీడీపీ ఇచ్చిన హామీలు కూడా అమలు అవ్వడానికి కూడా చాలా పెద్ద పీట వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి అమలు చేయిస్తారు. ఇన్ని బీసీలకి నిన్న జయహో బీసీ సభ జరిగిందండి. అందులో చంద్రబాబు నాయుడు గారు 10 సూత్రాలు ఇచ్చారు బీసీలకి. ఈ 10 సూత్రాలు అలాగే సూపర్ 6 సంక్షేమ పథకాలు, జనసేన పార్టీ యొక్క సన్ముఖ్యం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మేము అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి 24 ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అలాగే ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా ఒక బలమైన ఒక డెవలప్మెంట్, ఒక బలమైన ఒక పార్టీగా జనసేన పార్టీ అవతరించబోతుందండి. మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఐన్యూస్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ నెల 14వ తేదీన షెడ్యూల్ రాబోతోంది. ఏప్రిల్ 16వ తేదీన ఎలక్షన్ జరగబోతుంది, పోలింగ్ జరగబోతుంది అనేది తెలుస్తోంది. కానీ ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో జనసేన ప్రిపరేషన్ జరిగిందనేది ఒక మెయిన్ అంశం తెర మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా క్లియర్ కట్ గా ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో జనసేన అంతా కూడా చూసుకోలేదు కాబట్టే అనౌన్స్ చేసిన నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేకపోయారు. తీసుకున్నటువంటి 24 సీట్లలో కూడా పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేకపోయారు. గ్రౌండ్ లెవెల్ ఇంకా క్లారిటీగా లేదు అనే దానికి ఏం చెప్తారు? లేదు మన ఆశా గారు, మేము 24 స్థానాలు తీసుకున్నామంటే ఆ సమస్య కాదండి. ఆ నియోజకవర్గంలో ఏవైతే 24 స్థానాలు తీసుకున్నామో ఆ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా స్థానికంగా నాయకులతో మమేకమై ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా ప్రజా సంస్కృతిపై పోరాటం చేస్తామండి. ప్రజల్లో నిత్యం ఉన్నామండి. మాకు ఇప్పుడే ఎన్నికలు కూడా వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం. కొంతమంది ప్రజలు కూడా ఎవరైతే మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు బయటకు రావాలంటే ఎన్నికలు కూడా రావాలండి. ఎన్నికలు కూడా వచ్చింది అనుకోండి, స్వచ్ఛందంగా ప్రజలు కూడా బయటకు వస్తారు. అంటే ప్రభుత్వం యొక్క బెదిరింపులు కూడా లొంగరు అనమాట. సో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ప్రజలతో మమైకం ఉన్నాం. మాకు వచ్చిన టైం సరిపోద్ది. మా నాయకులందరూ కూడా మన ప్రజలతో మమైకమై ముందుకు వెళ్తాం. 24 నియోజకవర్గాలు అనౌన్స్ చేసిన దాంట్లో స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారా లక్ష్మణ్ రావు గారు? అధికార పార్టీ విమర్శిస్తుంది కదా, అసలు క్యాండిడేట్స్ లేరు జనసేన. పెట్టుకోండి, ఈ రోజు టైం డేట్ గుర్తుపెట్టుకోండి ఆశా గారు. మాకు ఇచ్చినటువంటి 24 సీట్లలో జనసేన పార్టీ విజయ డంకా మోగబోతుంది. 24 గెలబోతున్నాం. 3 ఎంపీ సీట్లు కూడా గెలబోతున్నాం. మీరు రాసి పెట్టుకోండి. మనం ఎప్పుడే డిబేట్ చేసినా ఖచ్చితంగా మీరు నన్ను అడగచ్చు. తప్పకుండా. ఈ రోజు 6వ తేదీ 3వ నెల, సమయం 11 గంటల 23 నిమిషాలు.
ఆఫ్టర్ ఏదైతే మీరు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన దాంట్లో మీరు నియోజకవర్గాలు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఏ నియోజకవర్గాలు అనేది మీరు క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ ఇచ్చిన 94 నియోజకవర్గాలకు సంబంధించి కానీ మీరు సంబంధించి ఏదైతే సెకండ్ లిస్ట్ రిలీజ్ అంటున్నారు, ఇప్పటికే మంత్రాలన్నీ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి కాబట్టి సెకండ్ లిస్ట్ లోనైనా అంటే పొత్తులో ఉన్నటువంటి భాగంగా సెకండ్ లిస్ట్ లోనైనా మీ 24 నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ సెకండ్ లిస్ట్ లో మీద ఏవైతే మేము 19 ఇవి ఉన్నాయో దాంట్లో ఒక 10 పేర్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 10 పేర్లు ప్రకటిస్తారమ్మా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ 10 కూడా ఏంటంటే జనాల్లోకి ఆల్రెడీ వెళ్తూ ఉన్నారమ్మా. ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ ఇండికేషన్ ఇచ్చేసారు, ఎవరికి టికెట్ ఇస్తానో ఎవరికి ఇవ్వట్లేదు అని ఆల్రెడీ అందరు అభ్యర్థులకి తెలుసు. ఆ అభ్యర్థులు ఆయా గ్రౌండ్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, ఆ నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. గెలుపు గుర్రాలుగా గెలిపే జయంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అన్ని రకాలుగా 2019లో కాకుండా ఈ సంవత్సరం మేము అన్ని రకాలుగా 2024లో అన్ని రకాలుగా జనసేన పార్టీ ఎలక్షన్ కి వెళ్తుందమ్మా, సిద్ధంగా ఉన్నాం అన్ని రకాలుగా. సో 24కి 24 మీకు ఇచ్చినటువంటి 24లో కూడా క్లియర్ కట్ గా మెజారిటీ అయితే చూపిస్తామంటున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఐపాక్ టీం ఏం చెప్తా ఉంది, జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వదు, టీడీపీ ఓటు జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వదు అని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని మాధ్యమ టీవీ ఛానల్లో రోజు కూడా దుష్ప్రచారం చేస్తా ఉంది. కానీ మేము టీడీపీ జనసేన పొత్తు అనేది ప్రజలు కోరుకునేదమ్మా. ప్రజల్లో ఎస్ మీరు కూటమిగా ఏర్పడాలనే ప్రజల నుంచి వచ్చిన దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ప్రజా వ్యతిరేకత ఓటు, ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటు మనం చెల్లనవ్వకూడదని ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి రేపొద్దున ఎలక్షన్ కు ముందుకెళ్తోంది. ఖచ్చితంగా మేము అన్నిటువంటి 160 సీట్లు ఖచ్చితంగా ఈ కూటమికి రాబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతోనే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది బీసీలు బయటకు వస్తూ ఉన్నారు. నిన్ననే గుమ్మడి జయరాము గారు మరి చంద్రబాబు సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది మంగళగిరిలో. ఇంకా జరుగుతాయి. ఈ లిస్టులన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత అధికార పార్టీ నుంచి కూడా ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ పొత్తులు ఉన్నటువంటిది బీజేపీ కూడా ఓకేనా కాదు ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ చేరికలు జంపింగ్ అనేవి ఇంకా మనం ఏపీ ఎలక్షన్స్ లో చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తున్నాం ఐ న్యూస్ కలుగుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ 16వ తేదీన ఏపీలో పోలింగ్ జరగబోతుంది. ఈ నెల 14వ తేదీన షెడ్యూల్, అదేవిధంగా 23వ తేదీన నోటిఫికేషన్ కూడా రాబోతుందని. నాకు చిన్న పర్సనల్ పని ఉంది. ఓకే అండి. ఎస్, రామ్మోహన్ రావు గారు, ఎంతవరకు ఏపీ రాజకీయాలు ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరిగే రాజకీయాలన్నీ కూడా మరొక ఎత్తు కింద మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఏ విధంగా చూడొచ్చు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఏ పార్టీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా అనౌన్స్ కూడా చేయలేనటువంటి పరిస్థితి క్యాండిడేట్ సంబంధించి ఏ విధంగా చూడొచ్చు, బీజేపీ పొత్తుకు సంబంధించి కూడా? ఆశ గారు, మీకు మన ఐ న్యూస్ ప్రేక్షకులందరూ నమస్కారం. 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తుంది. మనం అనుకున్న 16, 26 అనేది పక్కన పెడితే ఎట్టి పరిస్థితులలో ఈ మార్చి 2వ వారం చివరి కానీ 3వ వారం మొదట్లో కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్టు మనకు నోటిఫికేషన్ 23 కావచ్చు, 25 కావచ్చు, మొత్తం మీద చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఇంకొక వారం 10 రోజులు ఆయన మొత్తం 12 రాష్ట్రాలు తిరుగుతున్నారు. నిన్ననే మన తెలంగాణ రాష్ట్రం ఒకటి పూర్తయింది, మిగతా రాష్ట్రాలు తిరగాల్సి ఉన్నది. ఆయన దాదాపు 7 రాష్ట్రాలు తిరుగుతున్నారు ఆయన. కనుక ఈ 12వ తేదీ వరకు వారు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు కనుక ఎట్లాగూ వారు తిరుగుతారు. నిన్ననే ఒరిస్సా కూడా వెళ్ళారు. కనుక ముందస్తు అంటే జనరల్ గా కేంద్ర ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్ ఒక సమాచారం ఏముంటుందంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్స్ వచ్చే దానిలో ఆ 3 కమిషనర్లు ఉన్నారు కనుక ఎవరైనా కొంచెం లీక్ చేయొచ్చు. కనుక కేంద్ర ప్రభుత్వం చర్యలను బట్టి, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ బీజేపీ అడుగులను బట్టి 2వ వారం పూర్తయ్యేదాకా నోటిఫికేషన్ రాదని మనకు అర్థమవుతుంది. ఏదైనా సరే ముహూర్తం ముంచుకొస్తున్న క్రమంలో అన్ని పార్టీలు అలర్ట్ అయినాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకు 2 కూటములు ఉన్నాయి. ఇటు 3 పార్టీలు 3వ పార్టీ చేరుతుందా లేదా అనే దానికి ఇవాళ రేపు స్పష్టత వస్తుంది. బీజేపీ టీడీపీ జనసేన పార్టీతో పొత్తు ఉంటుందా లేదా? జనసేన బీజేపీ పార్టీ పొత్తు ఆల్రెడీ ఉందని కేంద్ర నాయకులు ప్రకటిస్తున్నారు, రాష్ట్ర నాయకత్వం కూడా ప్రకటిస్తున్నది. కానీ 3 పార్టీలు కలిసి పొత్తు గురించి ఇవాళ పురంధరేశ్వరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాతే జరిగే పరిణామాలు వీటి మీద చర్చ జరుగుతాయని నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో కూడా ఇప్పటికే మన పురంధరేశ్వరి గారు ప్రకటించిన ప్రకారం
ఒక్క అసెంబ్లీ సీట్ కి 3 అభ్యర్థుల చొప్పున 175 × 3 525 మందిని, అట్లాగే ఒక్క పార్లమెంట్ సీట్ కి 2 అభ్యర్థుల చొప్పున 25 సీట్లకు 50 మందిని లిస్టు పంపించాం. మరి ప్రకాష్ జవదేకర్ దగ్గర పంపించినాం కనుక వారు చూసుకుంటున్నారు. పొత్తు అక్కడ ఖరారు అవుతుంది, మేము నిర్ణయం చేయలేము. ఎందుకంటే జాతీయ పార్టీ గారికి అక్కడ పొత్తు ఖరారు అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ అందరి కోరిక ఏమిటంటే ఈ 3 పార్టీలు కలవాలి. గతంలో 2014లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూశారు. 2019కి వచ్చాక విడిపోతే చెడిపోతాం అనే సినిమా చూశారు. అంటే 2 అనుభవాలు ఉన్నాయి. టీడీపీకి, జనసేనకు, బీజేపీకి కలిపి ఈ 2 అనుభవాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకు ఒక సామెత ఉంది, ఆ గడ్డి పోచలు వేరువేరుగా ఉంటే చిన్న దాన్ని కూడా కట్టివేయలేం. కానీ అదే పోచలన్నీ పేనితే ఒక దందెడ, ఒక తాడు తయారవుతుంది. అప్పుడు ఏనుగును కూడా బంధించవచ్చు. ఇవాళ ఈ 3 పార్టీలు కలవడం వల్ల బలం పెరుగుతుంది తప్పనిసరి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉంటాయి. రెండోది, మూడోది ఏంటంటే ఈ 3 కలవడం వల్ల ప్రజల్లో కూడా గెలుస్తారని ఆశ ఉన్నప్పుడు ఓట్లేస్తారు. ఎప్పుడు కూడా విడివిడిగా పోటీ చేస్తే ఏమైందో చూశాం కదా. మనకు 2014లో కలిసి పోటీ చేశారు. బీజేపీ పోటీలో లేకపోయినా, మన జనసేన పోటీలో లేకపోయినా బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నాయి కనుక జనసేనను కూడా చూసి ఓట్లేశారు అన్నాడు. జనసేన ఓట్లు ఖచ్చితంగా కాపుల ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. పవన్ కళ్యాణ్ పిలిపించిన మేరకు అయింది కనుకనే. కానీ రామ్మోహన్ రావు గారు ఎంతవరకు మనం 2014ని 2024ని కంపేర్ చేయొచ్చు అంటారు? అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన కొత్త ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు కావాలి అని చేసుకున్నటువంటి డెసిషన్ ఒకటి, దానికి తోడు అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు. ఒక్క ఛాన్స్ అనేది మనకి 2019 ఎలక్షన్స్ లో బాగా కనిపించింది. ఇప్పుడు అధికార పార్టీ కూడా ఏదైతే సంక్షేమ పథకాలంటూ ముందుకెళ్తుంది, నా ద్వారా మీ కుటుంబాలు ఏదైనా లబ్ధి జరిగితేనే ఓట్లు ఏంటంటూ కూడా డైరెక్ట్ గా మేనిఫెస్టోనే చూపిస్తూ ముందుకెళ్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ కనిపించాయి మనకి ఏపీ రాజకీయాల్లో. సో దీన్ని కంపారిజన్ చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న ఆశ. ఎందుకంటే ఏ 2 ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. మొత్తం దేశంలో మొత్తం చరిత్ర చూడండి. 52 సార్లు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, 16 సార్లు మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడు కూడా ఈ 2 ఎన్నికలు ఎప్పుడు కూడా ఒకే రకంగా పోల్చలేము మనం. కరెక్ట్ మీరు. కానీ అంటే మునుము అంటే ఎట్లా పోతుంది అనేది చూడొచ్చు కదా, వరుస ఎట్లా ఉందని చూడొచ్చు కదా. గతంలో 2014లో మీరు అన్నయ్య 2 మనకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, రాజకీయాల అనుభవజ్ఞుడు, కొత్త రాష్ట్రం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కునారిన రాష్ట్రం, విడిపోవడం వల్ల చెడిపోయిన రాష్ట్రం, పేరు పాతదైన కొత్త రాష్ట్రం అది. కనుక అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసింది కూడా, పోటీ చేయింది కూడా అందుకే. బీజేపీ, టీడీపీ కలిసిన సందర్భంలో ఆ 3 కలిసి మనకు తిరుపతిలో సభ పెట్టారు. ఆ తర్వాత 3 కలిసి ప్రచారం చేశారు. అందులో ప్రజలు నమ్మేది మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితే అనుభవజ్ఞుడు అని చెప్పి, అంతకుముందు మీరు అధికారంలో లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎంపిక చేశారు, పోరాడుతున్నారు. 9 ఏళ్లు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత నేను ప్రజల్లో ఉన్నారు, ప్రజలు లేకుండా ఎప్పుడు పోలే, పాదయాత్రల ద్వారా ముందున్నారు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన చెల్లెలు కూడా ప్రయత్నం చేసింది. ఇవన్నీ ఉన్నాయి. నేపథ్యం లేకుండా రాజకీయాలకు తండ్రి చనిపోగానే టక్కుని రాలే ఆయన. అంతకుముందు జగన్ సేన ఓటు ఉండేది. కడప ఎంపీగా ఆయన చాలా పలుకుబడి కలిగా ఉండేవాడు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆయన దూరం పెట్టడం, ముఖ్యమంత్రి కావాలని ఆశపడితే దూరం పెట్టారు. ఆ తర్వాత కొత్త పార్టీ పెట్టి మనకు అహంతో పోవడం. రెండోది ఏంటంటే పనులు కొన్ని పెండింగ్ లో పెట్టి మెల్లమెల్లగా పోదామని. అది రాజధాని సమస్య కావచ్చు, పోలవరం కావచ్చు, అవి 2 నిర్మాణం అయితే ఇంకో రకంగా ఉండేది ఫలితాలు. పోలవరం నిర్మాణం పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. టైం తక్కువ ఉండొచ్చు, కానీ మరొక 5 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఆ గ్యాప్ ను అప్పుడు చేసుకుందాం అని అనుకున్నారు. కానీ ప్రజలు తెలంగాణలో కేసీఆర్ కి ఇచ్చినట్లు రెండోసారి అధికారం అక్కడ ఇవ్వలేదు. దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు తిరగడం, అట్లాగే కొన్ని వైఫల్యాలు, టీడీపీ వైఫల్యాలు కూడా చూడడం, ఈ కుల రాజకీయాలు ఇవన్నీ పనికొచ్చినాయి. రెండోసారి మాత్రం మన రెండోసారి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ అంటే అప్రతిహతంగా, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున మనకేమంటారు వాక్ అంటారు కదా, ఆ రకంగా వారికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా ఇచ్చారు. కనుక అధికారం ఇచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు చూశారు. అంతకుముందు 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం దాన్ని చూశారు. ఇప్పుడు ఏమైందంటే మీరు అన్నట్టు ఈ 2 ప్రభుత్వాలు, 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు, ఈ రెండింటి బేరేజ్ వేసుకుంటారు ప్రజలు. సంక్షేమమే గెలిపిస్తుందా లేకపోతే అభివృద్ధి గెలిపిస్తుందా? అభివృద్ధిలో ఇప్పటిదాకా ఇద్దరు. రామ్మోహన్ రావు గారు, ఈసారి ఎలక్షన్స్ లో ప్రభావితం చేసే అంశాలు ఏవి అంటే మెయిన్ గా ఏం చూడొచ్చు ఒక టాప్ 5 లో? ఉద్దేశం అంటే ఇప్పుడు ఇద్దరి వైఫల్యాలు ఉన్నాయి, ఇద్దరు విజయాలు ఉన్నాయి. 2 ఏం చేయలేదని తప్ప ఎప్పుడు చెప్తుంటాను నేను. ఆశావాహ దృక్పథంతో చూసిన వాళ్ళు ఏమేం చేస్తారంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని చూస్తారు. అంటే ఈ 10 ఏళ్లలో ఏమీ అభివృద్ధి జరగలేదని జరిగింది, కానీ అన్ని జరిగినాయి అంటే తప్పే. కనుక మొదటి 5 ఏళ్లలో రాజధాని నిర్మాణంలో ప్రారంభం కావడం, కొంతవరకు పూర్తి చేయడం,
అట్లాగే పోలవరం కూడా కొంతవరకు పూర్తి చేయడం, మిగతా 70% అంటున్నారు. 70 60 అక్కడ ప్రత్యక్షంగా చూసి తెలుస్తుంది. నేను 3 సార్లు వెళ్ళాను అక్కడికి, పోలవరం దగ్గరికి. అలాగే రాజధాని కూడా ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తాత్కాలిక భవనాలైన హైకోర్టు నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది, తాడిపల్లి నుంచి నడుస్తున్నాయి కదా ఇవన్నీ కూడా. కనుక అమరావతి నుంచి నడుస్తున్న పరిపాలనలో ఈ భవనాలు ఉపయోగించుకుంటున్నారు. కనుక ఈ రెండు చూస్తున్నారు వాళ్ళు. ప్రధానమైన అంశాలు 5 ఏముంటాయంటే నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఈ వీళ్ళు తిట్టుకోవడాలు, వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం, వాళ్ళు కుల రాజకీయాలు ఇవన్నీ పక్కకు పోయి 3 రాజధానుల సమస్య ఏమిటి అటో ఇటు తీర్చండి అంటారు. కనుక వైసీపీ 3 రాజధానుల మీద నిలబడ్డది. టీడీపీ, జనసేన, బీజేపీ 2 రాజధానులు నిలబడి, ఒకటే రాజధాని నిలబడి. ఎందుకంటే బీజేపీ మాత్రం ఇంకా హైకోర్టు కర్నూలు కొనసాగిస్తామంటున్నారు. అదొకటి మాత్రం మిగతా లేదు. కానీ మిగతా పార్టీలకి శశిభిషాలు లేవు. అట్లాగే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఒకే రాజధాని కావాలంటున్నారు. అంటే ఇది ప్రధాన కీలక అవసరం. రెండోది పోలవరం నిర్మాణం పూర్తి చేయడం. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో 2022లో పూర్తి కావాల్సినది ఇవాళ 24 కూడా పూర్తి కాలేదు. దాని నిర్మాణం సంగతి అడుగుతారు. అట్లాగే విభజన హామీలు కూడా ఇవాళ ప్రాధాన్యత వహిస్తే అంటుంటాడు. ఎందుకంటే అడుగుతూనే ఉంటామని 5 ఏళ్ళు మొదట టీడీపీ ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకోవడం, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ కాదని వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ మళ్ళీ మొదటికి రావడం, యూటర్న్ తీసుకోవడం, ఆ తర్వాత మాకు 25 మంది ఎంపీలు ఇస్తే మేము గొప్పగా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత సన్నాయి నొప్పుల్లోకి 22 మంది ఎంపీలు ఇచ్చినా అక్కడ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని మేము అనుకున్నాం కానీ కాలేదు కనుక మేము చేయలేకపోయినాం అంటున్నారు. అంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తే మాత్రమే మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎక్కడ అంటే కదా జనసేన మన వైసీపీ. కనుక ఇప్పుడు వైసీపీ మాట్లాడుతున్నది సాకు మాత్రమే. వాళ్ళు ఏమన్నారు కూడా ఈసారి ఎలక్షన్స్ లో ప్రభావితం చూపే అంశాలే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, అట్లాగే బయ్యారం ఉక్కు కర్మాగారం 5వ సారి అని వ్యాసం రాశాను నేను. అంటే అన్ని సార్లు శంకుస్థాపన చేసుకునేది ఏది లేదు మన రాష్ట్రంలో. 5 సార్లు శంకుస్థాపన చేసుకోవడం, మొదలు పెట్టుకోవడం, చివరికి ప్రైవేట్ పరం చేయడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ విభజన హామీల అమలు గురించి కూడా కొత్త పార్టీలు మాట్లాడుతున్నాయి. నా మిత్రుడు వారు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా తెస్తామంటున్నారు. కాంగ్రెస్ కూడా చెప్తుంది ప్రత్యేక హోదా మేము తెస్తామని చెప్పి. కానీ ప్రజా తీర్పు తెలుసుకోవడానికి చాలా తక్కువ టైమే ఉంది. దాదాపు 40 days మనకి ఎలక్షన్ షెడ్యూల్. అంటే దాదాపుగా 50 days లోనే మనకి ఏ పార్టీకి పగ్గాలు చేపట్టబోతోంది, ఏపీ ప్రజలు ఏ పార్టీని అధికార హోదాలో కూర్చోబెట్టబోతున్నారో తెలుసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. థ్యాంక్ యూ అండి రామ్మోహన్.